ఆంధ్రప్రదేశ్లో రైతుల దుస్థితిపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కిలో అరటి పండ్ల ధర ఒక బిస్కెట్, ఒక అగ్గిపెట్టె ధర కన్నా తక్కువగా పడిపోయిందన్నారు. హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ అన్నదాతలు ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెట్టిన పెట్టుబడులు కాదు కదా, కనీసం రవాణా ఖర్చులు, కోత ఖర్చులు కూడా చేతికి అందటం లేదు. ఈ నేపథ్యంలో ఏపీలో రైతులు పడుతున్న కష్టాలు దేశ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో రైతులు పడుతున్న ఇబ్బందులు వివరించారు. రైతులను కాపాడాలంటూ డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనల ఫోటోలను కూడా పోస్ట్ చేశారు జగన్. ఏపీలో కిలో అరటి పండ్ల ధర కేవలం ₹1 పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అరటి పండ్లను విక్రయించాలంటే ₹1 కంటే ఎక్కువగా ఎవరూ కొనుగోలు చేయటం లేదని, అదే మార్కెట్లో మాత్రం ₹60 నుంచి ₹70 వరకు విక్రయిస్తున్నారని గుర్తు చేశారు. ఈ లాభం అంతా లక్షలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి వ్యవసాయం చేసే రైతులకు ఏమాత్రం దక్కటం లేదని, కేవలం మధ్యలో ఉండే దళారులకే దక్కుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న ధర కిలోకు కేవలం ₹1 అని, ఈ డబ్బుతో ఒక అగ్గిపెట్టె లేదా ఒక బిస్కెట్ కూడా రాని సంగతిని గుర్తు చేశారు. ఒక్క అరటి పండ్ల ధరే కాదు, ఉల్లి నుంచి టమాటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని జగన్ తన సోషల్ మీడియా పోస్ట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రైతులు బతికేది ఎలా అని జగన్ ప్రశ్నించారు. విపత్తులు వస్తే ఆదుకోవటానికి చంద్రబాబు సర్కార్ ఏమాత్రమూ సుముఖంగా లేదని విమర్శించారు. తమ హయాంలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశామని, ఇన్పుట్ సబ్సిడీని అందించిన సంగతిని గుర్తు చేశారు. అంతేకాదు, అరటి రైతుల కోసం ఏపీ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లను కూడా నడిపిన విషయాన్ని జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అప్పట్లోనే అరటి ధర టన్ను ₹25,000 పలికిందన్నారు. రైతులకు మేలు చేయాలనే కృత నిశ్చయంతో తాము పనిచేశామని, రైతుల ఉత్పత్తులను దాచుకోవటానికి కోల్డ్ స్టోరేజ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటినీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుప్పకూలిపోయి రైతులు సంక్షోభంలో చిక్కుకుపోతే చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తూ కాలం గడుపుతున్నారని జగన్ మండిపడ్డారు.